అనంతపురం కార్పొరేషన్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఎగ్జిబిషన్ నిర్వహణ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ డిఈ లక్ష్మీ నరసింహులు జూనియర్ అసిస్టెంట్ సందీప్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. అనుమతి పత్రం కోసం బాధితుడి నుంచి 30,000 రూపాయల డిమాండ్ చేయగా 25,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో వీరిద్దరి అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఈ అరెస్టుల పర్వం కలకలం రేపింది. అనంతపురం పట్టణ నివాసి రఘుప్రసాదరావు గారు అనంతపురంలో గుత్తి రోడ్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టి నిర్వహించుకునేదానికి అధికారులకు అందరికీ ఆయన పర్మిషన్ల కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నాడు. ఆ క్రమంలో కూడా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కు పర్మిషన్ కోసం అనుమతి కోసం అప్లికేషన్ పెట్టాడు ఆయన. ఈ పర్మిషన్ ఇచ్చేందుకు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న డిఈ గారు ఇన్ఛార్జ్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అయినటువంటి నరసింహ గారు, ఆయన కింద పనిచేసే జూనియర్ అసిస్టెంట్ సందీప్ చౌకా గారికి 30,000 డబ్బులు డిమాండ్ చేశారు తీసుకోమని చెప్పేసి. ఆ క్రమంలో మళ్ళీ ఆ రఘుప్రసాదరావు గారికి వచ్చి కొంచెం తగ్గించుకోమని చెప్పి ఏమని చెప్పారు. ఈరోజు ఆయన నరసింహ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు సందీప్ చౌకా గారు 20,000 డబ్బులు తీసుకుంటుంటే డ్రామా ఆఫీస్ దగ్గర రిటైనర్గా పట్టుకున్నాడు. అదే క్రమంలో ఈయన మన నరసింహ గారిని కూడా మేము ఈరోజు అదుపులోకి తీసుకున్నాం. కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 25,000 ఎగ్జిబిషన్ ఎస్ఎస్ భారతి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఇది. తర్వాత మీరు ఏదైనా సరే మాకు ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేయవలసినటువంటి పనులకు డబ్బు అడిగితే కనుక ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ, తర్వాత అనంతపురం డిఎస్పీ నంబర్ 9440446181 కానీ, ఇన్స్పెక్టర్ నంబర్ 6182 కానీ, తర్వాత ఏసీబీ వాట్సాప్ నంబర్ 9440440057 కానీ, ఈ మిగతా ఇన్స్పెక్టర్ నంబర్ కూడా ఫోన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అనంతపురం పట్టణ నివాసి